ఎమ్మెల్యే పనితీరు బాగుంటేనే టికెట్, మరోసారి ఛాన్స్ లేదన్న ఏపీ సీఎం. జూలై తర్వాత ఏపీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్. ఏపీ హైకోర్టులో ఏజీ కీలక ప్రకటన. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. ఫోన్ ట్యాపింగ్లు మాకు అక్కర్లేదు, హరీష్ ఫోన్ను కేసీఆర్ఏ ట్యాప్ చేశారన్న మహేష్ గౌడ్. కేంద్రం ఇచ్చిన నూతన ఉపాధి హామీతో కూలీలకు నష్టం, పాత చట్టం పునరుద్ధరించాలన్న మంత్రి సీతక్క. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్, విధి నిర్వహణకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు వాయిదా, విచారణ 6కు వాయిదా వేసిన రాజమండ్రి కోర్టు. అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించిన బాలకృష్ణ. విశాఖ స్టీల్ ప్లాంట్కు మరో 8,000 కోట్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపిన ఆర్థిక శాఖ. కుప్పం కోర్టు ఆదేశాలతో వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్, మరో కేసులో అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు. ఐపీఎల్ బెట్టింగ్లను ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు, బెట్టింగ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తింపు. ఓపీఎస్ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, కొత్త పెన్షన్ విధానంతో భద్రత లేదన్న ఏపీ ఉద్యోగ జేఏసీ. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. పైలట్ల భద్రతపై డీజీసీఏకు అసోసియేషన్ లేఖ, నిబంధనలు అమల్లోకి రాకపోవడంపై ఆందోళన. ముంబైలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్, 1,700 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత. ఈవీఎంలను తారుమారు చేయాలని చూస్తే ఊరుకోం, చావు కూడా లెక్క చేయకుండా పోరాడతానన్న మమత. జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్, ఏప్రిల్లో ఏకంగా 2.43 లక్షల కోట్ల వసూళ్లు. భారత్పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర, హెచ్చరించిన నిఘా వర్గాలు. అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట, లక్నో బెంచ్ ఆదేశాలపై హైకోర్టు స్టే. ఇరాన్తో మేము యుద్ధం చేయడం లేదు, హార్మూజ్ వద్ద శాంతి కోసం యత్నిస్తున్నామన్న అమెరికా.